నాకున్న ఎక్స్పీరియన్స్ కాదండి. సో నేను వెళ్ళాను, నా సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది రిజల్ట్ తెలుస్తుంది. బట్ అందులో జరిగేది ఏది జనాలకు తెలియదు. సో తెలిస్తే నేను ఎంటర్ అయ్యేవాడిని కాదేమో. దేర్ బి చాలా ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. అక్కడ సాధక బాధలు తెలిస్తే వాళ్ళు ఎంటర్ అవుతారా లేదా. ఓకే, ఇది రియాలిటీ షో కింద ఇప్పుడు 75 days చేస్తా అన్నారు కదండి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు ఫస్ట్? అది ఫార్మాట్లో వస్తుందండి. నెక్స్ట్ ఫార్మాటింగ్ అంతా చూపిస్తాను. వెయిటింగ్ దానికోసమే 2 minutes అండి ఫర్ దట్. యా అనిల్ గారు, మీరు స్టార్టింగ్ చెప్పేటప్పుడు టెలివిజన్ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఉన్న సాధక బాధకాల ఇబ్బందుల గురించి స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా టెలివిజన్ ఛానల్స్కి ఇబ్బందులు పెరిగిపోయినాయి. లైక్ చూస్తే వ్యూవర్షిప్ తగ్గింది, డైలీ బేసిస్లో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఐడియా? ఇప్పుడు ఈ ఛానల్ని రివైవ్ చేసే బదులు ఎగ్జిస్టింగ్ ఛానల్లో ఏదైనా చేసుకుంటే ఇంకా బెటర్. ఐఎమ్ నాట్ రివైవింగ్ ద ఛానల్, ఐఎమ్ రివైవింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ATV. It will be a production house for the reality shows right now. సో It's not a satellite channel. సో మీరు చెప్పే రియాలిటీ షో ఇదంతా ఏం జరుగుతుందండి? వేర్ ఇట్ విల్ బి టెలికాస్ట్? ఏదండి? ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది ఈ రియాలిటీ షో ఇవన్నీ? స్టార్టింగ్ ఇట్ విల్ బి అన్ OTT అండి, మేజర్ OTTలో ఉంది. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టు పర్పస్ ఆఫ్ ది షో అంటే జనాలకి ప్రాసెస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా. ప్రాసెస్ అవేర్నెస్ యాజ్ వెల్ as ఆపర్చునిటీస్. అండ్ నిజంగా టాలెంట్ ఉంటే కనుక ఇట్లా మన అప్లికేషన్ ద్వారానే ఇట్ విల్ బి స్క్రీన్డ్. అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ డైలీ బేసిస్లో మీరు చేస్తుంది కదా ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక సినిమా షూట్ స్టార్ట్ చేసిన ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ హౌ డిఫరెంట్ దిస్ ఈస్? అన్నీ ఆల్రెడీ చేస్తారు కదా మీరు. ఆల్రెడీ కాదండి, యాక్చువల్గా మీ దగ్గర ఒక స్టోరీ ఉంది, అది నాకు రీచ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? యాజ్ ఎ కామన్ మ్యాన్, మీరు కాదు. చాలా టైం పడుతుంది. 99.9% ఇట్ కాంట్ బి రీచ్డ్. ఇక్కడ ఏంటంటే వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సినాప్సిస్ దట్ కమ్స్ ఈజ్ చెక్డ్ బై అట్లీస్ట్ 5 people. చెక్ చేసిన తర్వాత విల్ సెలెక్ట్ 16 entries. ఓకే, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ వితౌట్ దిస్. 16 entries సెలెక్ట్ చేస్తాం, 16 scripts. ఈ 16 scripts, whoever are the writers, they will come. It's a show again, they will be judges. ఒక 5 minutes టైంలో దే నీడ్ టు డిఫెండ్ దేర్ స్క్రిప్ట్, వై ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద USP ఆఫ్ ఇట్. ఇది ఇందువల్ల వర్క్ అవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, అవి డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్లు చెప్పగలిగి ఉండాలి. ఫైనలీ విల్ నెయిల్ డౌన్ టు 4 scripts. ఈ 4 అనేది కాంపిటీషన్ బిట్వీన్ 4 teams. సో నౌ యూ హ్యావ్ 4 scripts విత్ ద రైటర్స్. దెన్ విల్ సెలెక్ట్ ఎ డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ చూసి ఒక టీజర్ కట్ చేయాలి డైరెక్టర్, అంతే. ఎవరు బాగా చేస్తే ఇట్ కెన్ బి రైటర్ అగైన్. ఈ రైటరే డైరెక్టర్ అవ్వచ్చు, డైలాగ్ రైటర్ కూడా తనే అవ్వచ్చు. ఎవరు బాగా చేస్తే దే విల్ గెట్ కనెక్టెడ్ యాజ్ ఎ డైరెక్టర్. నవ్ వీ హ్యావ్ ఎస్ రైటర్ అండ్ డైరెక్టర్. బట్ సినిమాకి ఏం కావాలండి? ఇంకా ప్రొడ్యూసర్ లేడు కదా, ప్రొడ్యూసర్ లేడండి. డిఓపీలు ఎలా వస్తే డబ్బులు ఎవరు? సో నౌ ద ప్రొడ్యూసర్స్ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్స్. ఓకే, నేను ప్రొడ్యూసర్, నాకు నమ్మకం ఉంది దీని మీద. ద మ్యాక్స్ ఇస్ 1 crore. యూ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్. నా కింద నేను ఒక 5 లక్షలు పెడతాను. అండ్ ఆ 5 లక్షలు కూడా యూ విల్ గెట్ ఎ ప్రపోర్షనేట్ షేర్ ఇన్ ద మూవీ. సో ఎవ్రీవేర్ వచ్చిన 16 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. ఈ 16 మందిలో మళ్ళీ 4 సెలెక్ట్ చేస్తాం. సో నౌ యూ హ్యావ్ ప్రొడ్యూసర్ కమింగ్. ప్రొడ్యూసర్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే, ఓకే ఈ సినిమాను ఈ బడ్జెట్లో తీయగలవు, ఎలా తీయగలవు, ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎలా నీ కాంటాక్ట్స్ని ఉపయోగించుకుంటావు. ఆర్ దేర్ మైట్ బి సమ్ పర్సన్, మీలో ఇప్పుడు బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు నార్మల్ పర్సన్ మీద. నాకు ఆ హీరో తెలుసు అండి, స్పెషల్ అపియరెన్స్ పిలుస్తాను. దట్స్ మై దిస్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది, ప్రొడ్యూసర్ అంటే ఉన్న చెక్ మీద సంతకం పెడతాడు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చెబితే ద మ్యాక్సిమమ్ ఇన్వాల్వింగ్ ప్రొడ్యూసర్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. దెన్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ ఈస్ సెలెక్టెడ్, హీ కెన్ go take a mentor with any one of the production houses. Dilraj garu gaani, Maitri Movies gaani, People Media gaani, anyone. You can go there, ask for a mentorship.
నాకు 30% ఇస్తానని మీకు 10% ఇస్తాను. ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ అడ్వైస్, యువర్ గైడెన్స్ అండ్ యువర్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఏంటంటే ఎవ్రీ ప్రొడక్షన్ కంపెనీ హ్యాస్ హ్యూజ్ గోడౌన్స్. మీకు తెలుసో తెలియదు, మా అన్నీ అక్కడ పెడతాం, తర్వాత చూడం. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. లెట్ సపోజ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ అరౌండ్ 35 మూవీస్. ఈ 35 మూవీస్కి కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయో నో వన్ విల్ బి నోయింగ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఓకే, దే మే గో నియర్ ఎ ప్రొడక్షన్ హౌస్, మీరు ఏం చేయకలా మీ దగ్గరనే వాడుకుంటాం అని చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి అనమాట. ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెర్ మే బి మెనీ థింగ్స్ విచ్ ఐ కాన్ కవర్ హియర్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. నెక్స్ట్ ఏంటంటే డిఓపిని సెలెక్ట్ చేసుకుంటాం, కొరియోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎవ్రీ వన్ విల్ బి సెలెక్టెడ్. అండ్ బిఫోర్ దిస్ ఒక్కటి నేను మర్చిపోయాను. వన్స్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆర్ సెలెక్టెడ్, ద స్క్రిప్ట్ ఈజ్ ఫైనలైజ్డ్. ఆ స్క్రిప్ట్ ఫైనలైజేషన్కి దే విల్ బి స్క్రిప్ట్ డాక్టర్స్ హు విల్ బి హెల్పింగ్ దమ్. ఇలా మార్చుకోండి అని. ఆల్ దిస్ థింగ్స్ విల్ బి లైవ్ అగైన్. ఇట్స్ ఎ రియల్ షో. స్క్రిప్ట్ మొత్తం అయిపోయిన తర్వాతే ప్రొడ్యూసర్ వస్తాడు. సో యూ హ్యావ్ స్క్రిప్ట్ రెడీ ఆల్సో బై ద టైమ్ ప్రొడ్యూసర్ ఎంటర్స్. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, లిరిక్ రైటర్స్ కావాలి. సరే ఇక్కడ సాంగ్ సీక్వెన్స్ వస్తుంది, గెట్ ద న్యూ పీపుల్ హూ ఎవర్ కెన్ రన్ ద బెస్ట్ లిరిక్స్, కెన్ రైట్ ద బెస్ట్ లిరిక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సిమిలర్లీ. తర్వాత సాంగ్ రెడీ అయిపోయింది. దెన్ ఇన్ ఎ పబ్లిక్ థింగ్ వీల్ ఆస్క్ ద కొరియోగ్రాఫర్ టు కొరియోగ్రాఫ్ ద సాంగ్. ఎవరు బాగా చేస్తే హీల్ బి సెలెక్ట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఫర్ దట్ సాంగ్. సో సిమిలర్లీ టిల్ ద ఎండ్ అనమాట. ఒకసారి మొత్తం ప్రీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దెన్ వీల్ గో ఫర్ ద రియల్ ప్రొడక్షన్ ఆఫ్ 30 days. 30 daysలో మూవీ ఫినిష్ చేసేయాలి, వెదర్ ఇట్ ఇస్ సాంగ్స్, ఫైట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ స్టార్ట్స్ ద నెగోషియేషన్ ప్రాసెస్. ఇప్పుడు బిజినెస్ కావాలి కదా, పోస్టర్ డిజైన్ చేయాలి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, పోస్టర్, ట్రైలర్ కట్, దెన్ ట్రైలర్ కట్ చేసే ఎడిటర్స్, ఎవ్రీ వన్ ఈజ్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ విష్. ఇంత జరుగుతున్నప్పుడు యా సారీ శివ గారు, సారీ టు ఇంటరాప్ట్, బట్ యా రెడీ అయిపోయింది. మీరు ఆల్మోస్ట్ కవర్ చేసేసారు ప్లే చేసేది కూడా. యూ ఒకసారి ప్లే చేయమంటారా అది? యా జస్ట్ ఒక్కసారి సార్. ఆల్రెడీ మీరు చెప్పేశారు సార్, బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ప్రతిదీ మీరు మాట్లాడేశారు. యా ఒకసారి గజని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసేసావా? యా నెక్స్ట్. 4 teams ఇదంతా ఆల్రెడీ చెప్పేశారు అనిల్ గారు. యా నెక్స్ట్. సెలెక్టింగ్ CG కంపెనీస్, అందులో CG కంపెనీ బిడ్డింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. యా ద బిజినెస్. స్ట్రాటజిక్ నెగోషియేషన్స్, మ్యూజిక్ కంపెనీతో నెగోషియేషన్ ఎలా చేస్తారు, ఆర్ అందులో కూడా 4-5 కంపెనీలు ఉంటాయి, మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫర్ తీసుకోవాలా లేదా, ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్ విల్ బి గివెన్. అండ్ వన్స్ ద మూవీ ఈజ్ ఓవర్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. రిలీజ్ డేట్కి ఎన్ని తంటాలు పడాలి, ఆ టైంలో ఏ సినిమా వస్తుంది, ఏ పండగ వస్తుంది, మనకు ఆపోజిట్ ఎవరున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రెడీగా ఉంటారు, ఇవన్నీ చూసుకుంటాం. తర్వాత ప్రమోషనల్ క్యాంపెయిన్. ఇన్ ద టీమ్ వాట్ వీఆర్ సెలెక్టింగ్, ఒకసారి ప్రొడ్యూసర్ రాగానే ద నెక్స్ట్ వన్ విల్ బీ ద PR టీమ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. PR టీమ్ అని కూడా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ దే విల్ బి సెలెక్టెడ్ అండ్ దే విల్ బి న్యూ. Again, some seniors like you will be the mentors for those PRs. And it's a new generation of thing. All the judges will be renowned people in all the departments. Winning team will be from all the things. అంటే ఫైనల్గా కలెక్షన్ ఎంత వచ్చింది, బడ్జెట్ ఎంత పెట్టారు, వాళ్ళకి ఏమన్నా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉందా, ఆర్ దీనికి ఏమైనా సీక్వెల్ తీసే అవకాశం ఉందా, వీటన్నిటిని బేస్ చేసుకుని the winner will be declared for the season. Yes అండి, యూ కెన్. అనిల్ గారు 2 questions. Yeah. ఈ ప్రాసెస్ అంతా ఆన్ పేపర్ చాలా నీట్గా, చాలా కన్విన్సింగ్గా ఉంది. అవును. బట్ నా ఒక డౌట్ ఏంటంటే,
మీరు 35 ఫిలిమ్స్ చేసిన నిర్మాత ఇప్పటికి కొత్త వాళ్ళతో అంటున్నారు. అసలు ఇటువంటి ప్రాసెస్లో లేకపోతే ఇటువంటి థింగ్స్ మన ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లో అప్లై చేసి సక్సెస్ఫుల్ కొట్టలేమా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనం చేస్తున్న ఫిలిమ్స్లో Yeah. కొత్త వాళ్ళతో కాకుండా ఇటువంటి ప్రాసెస్లు తీసుకొచ్చి రిఫైన్డ్ ప్రాసెస్లు Yeah. మన ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్స్లో సక్సెస్ కొట్టలేమా? కొట్టలేమండి. అంటే అలా కాదు, మన చేతిలో లేదు. ఆనెస్ట్లీ అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ దిస్ పర్టికులర్ పీపుల్ ఆర్ దిస్ పర్టికులర్ పీపుల్. వెన్ యూ హ్యావ్ ఎ స్మాలర్ మూవీ యూ హ్యావ్ మోర్ కంట్రోల్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ రైట్ నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ కాంబినేషన్స్ అండ్ బిజినెస్. ఇప్పుడు ఒక చిన్న సినిమా తీస్తే ఓటీటీ శాటిలైట్కి ఎవరు రారు. అంత దాకా ఎందుకండి, మొన్న షో టైమ్ అనే సినిమా చేసాం. ఇట్స్ ఎ స్మాల్ మూవీ. No coverage has been done in major sites. No coverage. రీజన్ తెలియాలి. బట్ బిగ్ మూవీ స్మాల్ మూవీ తేడా ఉంది అంతే. అదే కనుక పెద్ద మూవీ మహేష్ బాబు గారి మూవీ అనుకోండి, నేను ఎవరిని అడగక్కర్లేదు, వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో whom can we force to change their ways? లాస్ట్ మేము ఎంటర్ ఒక ఎప్పుడో నుంచి 50 years 60 years వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పటి నుంచి రన్ అవుతున్నారు. ఇట్స్ ద సేమ్ ప్రాసెస్. నేను ప్రాసెస్ని మార్చదలుచుకోలేదు. నేను ఏదో కొత్తగా వస్తుందని అదే చూపిస్తున్నామండి. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, నెక్స్ట్ మీరు రావాలంటే రెడీగా ఉండండి. ప్రాబ్లమ్స్ అంటే ఇట్ విల్ బి దిస్ వన్ అండి. బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది? బడ్జెట్ ఎందుకు పెరుగుతుందో ఐడియా ఉందా? నెంబర్ ఆఫ్ డేస్ ఆల్ ద పీపుల్ విల్ బి టెల్లింగ్. జనరల్ ఏంటంటే హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు ఇది అంటారు కదా. దీస్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద బడ్జెట్. మేము ఫస్ట్ బడ్జెట్ వేసుకునేటప్పుడు వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్, వర్కర్స్కి ఇంత కాంపన్సేషన్ ఇవన్నీ వేసుకుంటాం. అక్కడ ప్రాబ్లం రావట్లేదు కదా. సార్ ఫస్ట్ 100 crores ఫిలిం తీసిన దూకుడు లాంటి సినిమా తీసిన మీరు, లెజెండ్ తీసిన మీరు, ఇప్పుడు వచ్చి 1 crore రూపీస్తో సినిమా మ్యాక్స్ అని చెప్తున్నారు. ఇందాక అండర్లైన్ చేసుకున్నాను నేను కావాలని. మ్యాక్స్లో 1 crore రూపీస్లో ఎలా తీస్తారు? ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. యా, ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త వాళ్ళతో ప్రయోగం చేసినా సరే, ఇప్పుడు మీరు చెప్పిన క్రాఫ్ట్స్ అన్నింటినీ లెక్క తీసుకుంటే ఖచ్చితంగా ఒక్కొక్క దానికి ఇంతనే ఎక్కించుకుంటే 24 క్రాఫ్ట్లో కూడా 100% ఇట్స్ ఇది ఖచ్చితంగా అవ్వదు అనే ఒక ఫీడ్బ్యాక్ బయట నుంచి కామన్ పీపుల్కి కూడా తెలుసు. మీరు ఎలా దాన్ని జడ్జ్ చేసి చెప్తున్నారు? 100% అవుతుంది అని చెబుతున్నానండి, అవ్వదు కాదు. మొన్న ఒక చిన్న సినిమా తీసాం, ఐఎమ్ నాట్ దేర్ హియర్, బట్ ఒక చిన్న సినిమా తీసి వాట్ ఎవర్ వి స్పెంట్ ఆన్ ద మూవీ వీఆర్ గెటింగ్. ఇప్పుడు 15 days అయింది అనుకుంటారు టెలికాస్ట్, ఐ మీన్ ఓటీటీలో. వీ ఆల్మోస్ట్ గాట్ బ్యాక్ అవర్ మనీ దేర్. విచ్ మూవీ ఇట్ ఈస్? షో టైమ్ అండి. అయితే సార్ ఇప్పుడు దీనికి ఏకేక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ సుంకర్ గారు వచ్చి ఏం ఆశించి ఇది చేస్తున్నారు? ఏం ఆశించి కాదండి. బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? ఫైనల్గా ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ మనీ. అండ్ అదర్ దాన్ దట్ వన్, ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. ఒక సినిమా తీసామంటే ఏం ఆశించి చేస్తారు? డబ్బు, నాది హిట్ అవ్వాలి. హిట్ అయితే పేరు వస్తుంది అంతే. అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? ఎక్కడ షూట్ చేస్తారు? వాట్ ఈస్ ద పీపుల్ యూ హ్యావ్ అండి? అంటే ఎంతమంది స్టాఫ్ దీనికి వర్క్ చేస్తారు? వాళ్ళన్నిటినీ ఎలా మీరు మేనేజ్ చేస్తారు? ఇట్ ఈస్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ హౌస్ అండి. ఇదంతా ఇచ్చేయడానికి ఒక చోట అనేది ఉండదు. ప్రతి ఈ 4 ఆఫీసులు ఉంటాయి. జస్ట్ లైక్ ఏ మూవీ. ఆఫీస్లో కెమెరాస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎడిటెడ్. ఆటోమేటిక్గా గొడవలు అవుతాయండి. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఏమి స్క్రిప్టెడ్ చేయాల్సిన పని లేదు. స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది అక్కడ వెళ్ళిపోతాడు. మనకు జరుగుతూ ఉంటాయి కదా. ఆల్ దోస్ విల్ బి క్యాప్చర్డ్ అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇది కొత్తగా మాకు కూడా కొత్తగా అనిపిస్తుంది. నిజంగా 1 crore మూవీస్ వస్తే చేయడానికి చాలామంది కొత్త వాళ్ళు వస్తారు, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఇది చేస్తామన్నారు కదా సార్. Yeah. సో ఓటీటీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓటీటీస్ తోటి. ఓకే.
సో అండ్ నెక్స్ట్ థింగ్ మీరు అన్న ఆ బడ్జెట్లో అంటే డ్యూరేషన్ ఏమైనా తగ్గించి స్క్రీన్ డ్యూరేషన్ తగ్గించి తీయడం వల్ల ఆ బడ్జెట్లో అవుతుందన్నా సార్? అంటే పర్టికులర్గా నార్మల్ మూవీ రన్ టైం లాగానే ఇది కూడా ఉంటుందా? కదండి, ఇది వీఆర్ నాట్ ఎయిమింగ్ ఎట్ బిగ్గర్ మూవీస్, వీఆర్ ఎయిమింగ్ ఎట్ కాన్సెప్ట్ మూవీస్. సో కాన్సెప్ట్ తీసుకుని, కొత్త కాన్సెప్ట్ తీసుకుని 30 days టైం ఇస్తున్నాం. 30 daysలో డీసెంట్గా తీయచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్. ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ థింగ్స్. అంటే రెమ్యునరేషన్ ఇచ్చినా, జీతాలు ఇచ్చినా ఎవరో ఒకరికి వెళ్తుందండి. ఇట్స్ హెల్పింగ్ పీపుల్. ఊరికనే సెట్ ఖాళీగా ఒక 30 రోజులు 40 రోజులు పెడితే ఆ డబ్బు ఎవరికి వెళ్తున్నట్టండి? మన వర్కర్స్కి ఎవరికి వెళ్ళట్లేదు, ఈ గొడవలు ఏమి ఉండవు. ప్రొడ్యూసర్ డైరెక్టర్స్కి వెళ్ళట్లా, హీరోలకి వెళ్ళట్లా, ఊరికనే వేస్ట్ అయిపోతుంది. అలాంటి వేస్టేజ్ ఈజ్ అట్లీస్ట్ 30% ఇన్ ద ఇండస్ట్రీ విచ్ నో వన్ కెన్ కంట్రోల్. ఎందుకు కంట్రోల్ చేయలేరంటే ఇట్స్ బికెమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. మాకు వారం రోజుల తర్వాత అది ఉంటుందో లేదో అని చెప్పేసి వారం రోజులకి చేయాల్సి వస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ టైమ్స్ స్టూడియోస్ 3-4 months బ్లాక్ చేసేస్తారు. అది తప్ప అంటే నేను చాలాసార్లు చేశాను. బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్. ఆ టైంకి లేకపోతే రిలీజ్ ఉండదు. అండ్ ఇట్స్ ట్రూ ఆల్సో వెన్ ఇట్స్ గోస్ టు ఎ బిగ్గర్ మూవీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇదే స్టూడియోలో మొత్తం అన్నిటికీ సెటిల్ వేసి తీసాం, సర్లే నీకెవరు. డిసడ్వాంటేజ్ ఇస్ వీ హ్యావ్ స్పెండ్ లాట్ ఆన్ సెట్స్. ఆ మూవీ ఖర్చు ఎక్కువ సెటిల్కి అయింది. అడ్వాంటేజ్ ఈస్ విత్ ఇన్ 5 months I could release the movie and the interest is 10% of a regular movie of that size. మామూలు మూవీకి 30 crores అయితే ఇది 4-5 crores ఇంట్రెస్ట్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ 5.5 months అండ్ దట్స్ అ స్పెషల్ అనిల్ రావుపూడి కాబట్టి ఇది అయింది. అట్ ద సేమ్ టైమ్ వి డింట్ థింక్ దట్ వీ స్పెండ్ మోర్. అదే కనుక నాకు టైం ఉందనుకోండి, ఇంకా 3 నెలలు టైం ఉంటే కనుక బయట తీసుకునేవాళ్ళం, ఆ 5-6 crores కలిసి వచ్చేది. బట్ సంక్రాంతి మిస్ అయ్యేది, కోవిడ్లో పడిపోయేవాళ్ళం. అనిల్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. రీసెంట్గా దిల్ రాజు గారు కూడా దిల్ రాజు డ్రీమ్స్ అని చెప్పి ఒక పెట్టారు, సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ మీకులాగే. అండ్ ఇప్పుడు మీరు కూడా ఇదే చేస్తున్నారు. మీలాంటి పెద్ద నిర్మాతలు అందరూ పెద్ద పెద్ద కాంబినేషన్లో పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో తీసి ఫైనల్గా ఒక రియలైజేషన్ అనో ఇంకోటనో వచ్చి ఇలా 2008లో నేను అనుకున్న కాన్సెప్ట్. అప్పుడే వచ్చింది రియలైజేషన్. 2008లో అనుకున్న కాన్సెప్ట్. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. సినిమా అప్పుడు పెట్టుకుందో సినిమా తీద్దాం రండి అని, అందుకని క్యాప్షన్ కింద పెట్టాం. సో అది పెద్ద సినిమాలు ఇప్పుడు నేను పెద్ద సినిమా తీయటం ఆపేనండి. అంటే ఇప్పుడు కూడా మీ ప్రెస్ మీట్లో ర్యాండమ్గా అక్కడక్కడ బయటకు వచ్చి రాకుండా మదన పడుతున్నట్టే మాట్లాడుతున్నారు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ గురించి. ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ నేను ఆపలేను, మార్చలేను, నాకు అంత కెపాసిటీ లేదు. డిసప్పాయింట్ అయ్యారు, వెక్స్ అయ్యారు అన్నట్టు. డిసప్పాయింట్ వెక్సింగ్ కాదండి, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఐ కాంట్ టెల్ దట్ ఒక ఆర్టిస్ట్కి మీరు నలుగురినే పెట్టుకోండి అని నేను చెప్పను. వాళ్ళ ఇష్టం. నాకు నచ్చితే అతను తీసుకుంటా, లేకపోతే లేదు. దట్స్ ప్యూర్ బిజినెస్ అండి. ఇప్పుడు ఒక హీరోకి అంత ఎందుకు ఇస్తున్నారంటే అతని మీద నేను అమ్మగలను అనుకుంటున్నాను కాబట్టి ఇస్తున్నాను. సరే నేను ఇవ్వలేదనుకోండి, ఇంకొకళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మార్చడం కంటే ఒక కొత్తది తీసుకొస్తే ఎలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సీ ఇట్ యాజ్ అ రియాలిటీ షో. బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తారండి? ఆ ప్రైజ్ మనీ కోసం వెళ్తారు అనుకోను నేను, పాపులారిటీ కోసం వెళ్తారు. అలాగే ఇదైతే కనుక రేపు ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ వీల్ హ్యావ్ అవర్ ఓన్ టీమ్స్ కదా, కొత్త వాళ్ళు వస్తారు. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా, ఇప్పుడు స్క్రిప్ట్ స్టోరీ డిస్కషన్స్ కానీ, పాటలు రాయడం కానీ, ఇవన్నీ సపోజ్ టు బి రిలీజ్ వరకు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కదా. ఇప్పుడు దాన్ని ఎలా అప్రోచ్ చేస్తారు మీరు షోలో? రాజమౌళి గారిని ఫాలో అవుదాం అనుకుంటున్నానండి. కాదండి, సెల్ ఫోన్ మొత్తం చెప్పేస్తారు కదా ముందే. ఓకే, ప్రాబ్లం ఏమైనా అయిందా మనకి? వరుసగా అన్ని హిట్లే కదా. ఓకే, మేము అన్ ఎగ్జాంపుల్ చెబుతున్నానండి. 1 మూవీకి
ట్రైలర్ లాంచ్ లేదు. ఐ డోంట్ నో వెదర్ యూ గైస్ నో ఆర్ నాట్. ఆ ట్రైలర్ కోసం అని చెప్పి ఫస్ట్ టైం అన్ని థియేటర్స్లోనూ లింక్స్ పెట్టించేసి ఫ్యాన్స్ అందరికి టికెట్స్ ఇచ్చేసి గోన్ టు షో లైవ్ అండ్ ఇంటరాక్షన్ విత్ హీరో ద ఫ్యాన్స్. కరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్తున్నాము. సమ్వన్ కాల్డ్ అండ్ టోల్డ్ ఈ ట్రైలర్ కనుక వేస్తే ఓపెనింగ్ రాదు అని. ఆ ట్రైలర్లో వి టోల్డ్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఫస్ట్ నుంచి అనుకున్నాను కాన్సెప్ట్ చెప్పాలి అని. ట్రైలర్లో వేస్తే ఓపెనింగ్ రాదు. గబ్బుక్కని ట్రెంబ్లింగ్ ఫీలింగ్ వస్తుంది కదా అందరికీ. అక్కడ మేమేదో అప్పటికి దూకుడు చేసాము, అదే దూకుడు మీద నెక్స్ట్ రికార్డులన్నీ కొడదాం అనుకున్నాం. సో వెళ్ళిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయలేదు. సినిమాకి వెళ్ళినప్పుడు ఒక్కసారి హీరోకి జబ్బు ఉన్నదని తెలియగానే హాఫ్ ఆఫ్ ద ఫ్యాన్స్ వర్ డిసప్పాయింటెడ్ కంప్లీట్లీ. అది ముందే చెప్పుంటే వేరే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇది యాక్షన్ సినిమాని ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో అది పెద్ద ప్రాబ్లం రాదనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. సార్ అనిల్ గారు, ఇప్పుడు మీ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ ఆల్ క్రాఫ్ట్స్కి ఉపయోగపడుతుంది, ప్రొడ్యూసర్స్ కూడా గైడెన్స్గా ఉంటుంది. సో మై అచీవ్మెంట్ మంచిదే. బట్ ఇప్పుడు స్టిల్ రన్నింగ్ ఇండస్ట్రీ అంతా స్ట్రైక్లో ఉంది, ఫెడరేషన్ స్ట్రైక్. సో కొత్తగా మీరు సెలెక్ట్ చేసుకున్న రైటర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ డిఓపీలు కానీ ఎవరైనా సరే తీసుకుంటే వీళ్ళు మా రూల్స్ ప్రకారం మా దాంట్లో మెంబర్ కాదు, మీరు ఎట్లా తీసుకుంటారు అనే ఒక ఫైట్ జరిగే అవకాశాలు ముందు ముందు కనిపిస్తాయి మీరు తీసుకునే కాన్సెప్ట్లో. నా వరకు రాదనుకుంటున్నానండి. ఇదేదో చిన్నగా మేము చేసి ఇది ఒకళ్ళ మీద అసలు ఫెడరేషన్కి దీనికి అసలు సంబంధమే లేదండి. సంబంధం లేదు, కరెక్టే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఫెడరేషన్గా మా తరఫున మా యూనియన్ మెంబర్స్ ఉన్నారు, మీరు తీసుకోకుండా కొత్తగా ప్రొడ్యూసర్ కనుక అతను కావాలి అంటే అతని బడ్జెట్లో ఉంటే ఈ విషయం మీదే ప్రొడ్యూసర్స్ డిస్కషన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సెలెక్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ మీదే మేము వెళ్తున్నాము, సినిమాలు తీస్తాము, మాకు నచ్చితే ఇతను డిఓపి బాగా చేస్తాడు, ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా చేస్తాడు, ఇతను మేకప్ బాగా చేస్తాడు, మాకు నచ్చింది తీసుకుంటుంటే వీళ్ళు అబ్జెక్షన్ దానికి ఓకే చేయట్లేదు. చేయకుండా అబ్జెక్షన్ చేస్తూ ఆ షూటింగ్లో కానీ ఎక్కడైనా స్ట్రగుల్ చేసే అవకాశాలు కనిపించేట్టు ఉన్నాయి. కొంతమంది ప్రొడ్యూసర్లు వెనక్కి వెళ్ళిపోయినారు కూడా, ఈ స్ట్రగుల్ పడలేనులే మనం అని. అందుకని బడ్జెట్ కూడా ఆ రకంగా ఎక్కువ అవుతుంది. మన రీసెంట్గా చిన్న నిర్మాతలు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, ఒక 2 సీన్లు చేయడం కోసం ఇంతమంది వచ్చారు, ఇంత బడ్జెట్ అయ్యేది నాకు, దీని ద్వారా బడ్జెట్ పెరగ మాకు ఏమవుతుంది అంటున్నారు. సో ఇది ఇట్లాంటి ఫేసెస్ ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తున్నారు. సో వీటి మీద ఒక క్లారిఫికేషన్. ఏటీవీ ఒరిజినల్స్ అండి, ఎవరు మాట్లాడలేరు ఇంకా. అర్థమైందండి? ఏటీవీ ఒరిజినల్ అంటే ఒరిజినల్ కంటెంట్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అంటారు, దానికి యూనియన్ ఏది వర్తించదు, సినిమా అయితేనే వర్తిస్తుంది అంతే. సో అంటే అంతవరకు అసలు ఇట్స్ నాట్ అగైనెస్ట్ దెమ్. నాకు అసలు థాట్ కూడా రాలేదు. ఎందుకంటే మనం వాళ్ళ గురించి చేస్తా అంటే వాళ్ళని ఏదో ఇచ్చేదని. ఈవెన్ నవ్ ఐ టెల్, జీతాలు అవన్నీ వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎంతైనా అడగవచ్చు. ఎనీవన్ కెన్ ఆస్క్ ఎనీథింగ్. సార్ హాయ్ సార్. అంటే చాలా రియాలిటీ షోస్ వచ్చాయి, పర్టికులర్ టైం వరకు మంచిగానే రన్ అయ్యాయి. తర్వాత ఏంటంటే ఆడియన్స్లో ఇది స్క్రిప్టెడ్ షో అని లేకపోతే ఇలా కొన్ని రూమర్స్ వచ్చేయడం, రియాలిటీ షోని నమ్మడం మానేశారు. సో మీ రియాలిటీ షో ఎంతవరకు ఆడియన్స్ని గ్రాప్ చేస్తుంది? అండ్ విలేజ్ వరకు వెళ్ళాలంటే ఓటీటీ అనేది కొంతవరకు పరిమితం అవుతుంది. సో విలేజ్లో ఎక్కువ అంటే మీరు చెప్పే రైటర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, డైరెక్ట్ అంటే ఎక్కువ స్టోరీస్ ఉంటాయి. సో వాళ్ళ వరకు తీసుకెళ్ళడం కోసం మీరు ఎలా ప్రమోషన్ చేస్తున్నారు? అన్స్టాపబుల్ ఓన్లీ ఓటీటీ కదండి, ఆ రేంజ్లో 1/10 ఉన్నా చాలు మాకు. అంటే అన్స్టాపబుల్ అనేసరికి బాలయ్య గారు అండ్ వచ్చే గెస్ట్లు కూడా సో అప్పుడున్న క్రేజ్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం కాదండి. అన్స్టాపబుల్ చూడగలిగిన రూరల్ ఏరియా అతను అంటే అతనికి సబ్స్క్రిప్షన్ ఉంది కదా, సో ఆటోమేటిక్. అంటే ఆహాలో తీసుకొస్తున్నారు ఇది? లేదండి, అంటే రూరల్ వరకు వెళ్ళేది 1 or 2 బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో అందుకని అడుగుతున్నా. వరల్డ్ వైజ్ చేద్దామని ఉందండి, సో అర్థం చేసుకోండి. అనిల్ గారు, ఇది అంటే ఇప్పుడు ఎన్ని ఎంట్రీస్ వచ్చినా కూడా ఓన్లీ 4 సినిమాలకు సరిపోయేంత మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు, అంతే కదండి? అవునండి. ఓకే, అంటే ఈ 4 సినిమాలు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తీస్తారని ఆ ప్రాసెస్ మాత్రం షో టైంలో చూపిస్తారు. అవును. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు 1 crore బడ్జెట్ అనేది ఓకే, బట్ ఇట్స్ నాట్ అంత సరిపోదు, ఎందుకంటే చాలా ఎక్కువ అవుతుంది. కానీ మెయిన్ మోటివ్ ఏంటి సార్? అంటే మీరేంటి అంటే ఫ్యూచర్లో మీరు ఈ షో టైంని ఎలా చూద్దాం అనుకుంటున్నారు?
సో వాట్ ఈస్ ద మెయిన్ మోటో యాక్చువల్లీ? ఫ్యూచర్లో షో టైం ఎలా అంటే ఎవ్రీ సీజన్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ 4 న్యూ డైరెక్టర్స్. థింక్ దట్స్ ద అల్టిమేట్ గోల్. 4 కొత్త డైరెక్టర్లు అందరి చేత స్టాంప్ వేసుకున్న డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తారు. ఆ 4లో ఒకళ్ళు పెద్ద రేంజ్కి వెళ్ళినా సరే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవరీ వన్. చాలా ఏఐ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు ప్రీ విజువలైజ్ చేయడానికి స్టోరీస్ని. సో ఆ టెక్నీషియన్స్ని కూడా వాళ్ళు కూడా ఉన్నారండి. 24 క్రాఫ్ట్స్లో యాడ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అదే ఒక 50% వర్క్ చేస్తాం. దే విల్ బి దేర్. అసలు అంటే ఇంకోటి ఏంటంటే విల్ హ్యావ్ ఏఐ క్లాసెస్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ప్రొవైడ్ ఫ్రమ్ మేక్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్ ఐటీవీ. ఇదొక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టైప్లో అనుకోవచ్చా ఆస్పైరింగ్ టెక్నీషియన్స్కి అండ్ ఆర్టిస్టులకి? కాదండి, అది వేరేది. వీ మే బి టైయింగ్ అప్ విత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కొంచెం క్లియర్ కట్గా షో టైం అంటే ఏంటి, 1 వర్డ్లో చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? టైం అనేది 2 words అండి, అదే 2 words. అదే సార్, అంటే ఇప్పుడు కొంతమందికి అర్థమవుతుంది పాయింట్స్. ఇట్స్ ఎ షో వేర్ యూ కెన్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ ఇన్సైడ్ ద ఇండస్ట్రీ. అన్సీన్ ఇదంతా అన్నోన్ థింగ్స్. ఏదో సినిమా తీసాడు, ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది అనేది అక్కడ చూస్తే తెలుస్తుంది. అబ్బా వీడి మాట వింటే హిట్ అయ్యేది కదా అనుకుంటా. తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళకి తీయాలని వస్తారు, కానీ వాళ్ళకి అర్థమయ్యే టైంకే డబ్బులన్నీ అయిపోతున్నాయి. సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి 100%. అంటే నేను వన్ ఆఫ్ ద థింగ్స్ ఇందాక మీకు చెప్పింది 10% మనం చూస్తున్నాం అనేది. ఎందుకంటే డాలస్లో ఐ సా 20 మూవీస్. ఆ చుట్టుపక్కల చేసిన ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి తీశారు. బయటికి చెప్పుకొని కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్. సినిమా తీశారు, దాని తర్వాత తెలిసింది రిలీజ్కి ఎన్ని తంటాలు పడాలి, వాళ్ళకేమీ తెలియదు. ఎవరో వచ్చి ఈ యాక్టర్ ఓటీటీలో ఇచ్చేస్తున్నాడండి, మనకు నెట్ఫ్లిక్స్ ఆడు 5 కోట్లు ఇస్తాడు, తర్వాత శాటిలైట్కి ఇచ్చేయచ్చు, 7 సంవత్సరాలు అయితే మళ్ళీ వచ్చేస్తుంది, ఈ టైప్లో చెప్పి చాలా ఇది నిజంగా జరిగినాయి. యాక్చువల్లీ 20 మంది నా దగ్గరికి వచ్చారు అంటే ఎన్ని తీసుంటారో తెలియదు కదా మనకి. అండ్ వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేరు. అండ్ నేను సినిమా తీశానంటే ఏ సినిమా అని అడిగితే కాంట్ టెల్. సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది డైరెక్టర్స్ ఉంటారండి టాలెంటెడ్, బట్ బయటికి రాకపోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్గా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని మెసేజ్ పెడతా ఉంటారు. మరి అందులో ఒకడు పెద్దాడు అవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు అన్ని క్రాఫ్ట్స్ కోసం మాట్లాడారు, ఒక్క మ్యూజిక్ తప్ప. మ్యూజిక్ కూడా ఉందండి. బాలీవుడ్లో మ్యూజిక్ ఏంటంటే ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాళ్ళకి నచ్చిన కంపోజర్ని పెట్టుకుంటారు, నచ్చిన ట్రాక్స్ నచ్చిన సీన్స్కి నచ్చిన కంపోజర్ని పెట్టి చేయిస్తారు. సో ఇప్పుడు ఆ ట్రెండ్ స్లోగా మన సౌత్ వైపు కూడా వస్తుంది. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? అండ్ మీరు షో టైంలో మ్యూజిక్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చే ప్రయారిటీస్ ఏంటి? వన్స్ మిగతా టీం రెడీ అయిన తర్వాత దెన్ కమ్స్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ కానీ రైటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. సో వీల్ కాల్ ఫర్ ద ఎంట్రీస్, వీళ్ళు కూడా చేసుకుంటారు ఆ టైంలో. సో నాకు ఇలాంటి సాంగ్ కావాలంటే అతను ఏం తీసుకొస్తాడు, అతను ఎలాంటి ట్యూన్ ఇస్తాడు, దాన్ని బట్టి దే విల్ సెలెక్టెడ్. సార్ మీరు ప్రజెంట్ చేసే ఇప్పుడు ఏదైతే ఓటీటీ ఉందో దానికి అంతా కూడా అదంతా ఓటీటీలో మొత్తం షోలా రన్ అవుతుంది. అవును. ఆఫ్టర్ దట్ ఒక మూవీ రన్ అయింది, తీసారనుకుందాం, మీరు చెప్పే 4 ఫిలిమ్స్, అదే ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ సినిమాలని కొంటదా? దానికి ఇవ్వాలని లేదండి. ఓకే, ఓటీటీ నెగోషియేషన్స్ కూడా ఇందులో పార్ట్. ఫైనల్ అయ్యేసరికి నా సినిమా ఇలా ఉంది, ఆల్రెడీ టాప్ 4లో ఉంది, సో ఆటోమేటిక్గా దానికి ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా. 100%. సో ఉంది, కావాలంటే మీరు చూసి తీసుకెళ్ళొచ్చు అని 4 ఓటీటీలకు చూపించి ఎవడెక్కువ ఇస్తే వాడే. అయితే ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే అలా వచ్చి ఎక్కడో అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, యూకే నుంచో, దుబాయ్ నుంచో సంపాదించిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఎవరి మాటలో నమ్మి మోసపోవద్దు, మీకు బ్యాక్ ఎండ్లో మేము ఉండి వర్క్ చేస్తామని చెప్తున్నారా మీరు? ఏం కాదండి, ప్రొడ్యూసర్ ఈజ్ వన్ ఆఫ్ ద 24 పీపుల్. సో అతనికి ఆ ఛాన్స్ ఉంది. ఎవరో రూరల్లో ఒక రైటర్ ఉన్నాడండి, లిరిక్ రైటర్ ఉన్నాడు, అతనికి ఛాన్స్ వచ్చే ఛాన్స్ లేదు కదా. అవును. సో అతను పంపిస్తాడు ఆ సాంగ్. మనం చేసేటప్పుడు ఏంటంటే లిరిక్ రైటర్స్ని ఇచ్చేసేటప్పుడు
సాంగ్ సీక్వెన్స్ ఎక్కడ వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ సాంగ్ వీ రిక్వైర్ అని పెడతాం. వచ్చిన సాంగ్స్ అన్నిట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ అందులో కూడా ఇట్స్ జెన్యున్ ప్రాసెస్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ ద జడ్జెస్ విల్ బి, వాళ్ళకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, రైటర్ ఎవరో తెలియదు. ఓకే ఓకే సార్, లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ ఒక 16 స్టోరీస్ అన్ని ఫైనల్ చేసి దాంట్లో ఒక 4 అనేది ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో రిమైనింగ్ 12 స్క్రిప్ట్స్ అయితే ఏం సార్, అవి కూడా అన్ని స్క్రూటనీస్ దాటి ఒక 16 వస్తాయి కదా సార్ కంప్లీట్లీ. వాట్ అబౌట్ రిమైనింగ్ 12 అంటే? కాదండి, రన్నింగ్ రేస్లో 1, 2, 3 ఉంటుంది కదా, మిగతా వాళ్ళు ఏమవుతారు, ఫైనలిస్టులు అంతే. అంటే ఆ స్క్రిప్ట్స్ని అక్కడితో కిల్ కాదండి, ఎవ్రీ స్క్రిప్ట్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ద డేటాబేస్ విత్ ద లాగ్ లైన్ అండ్ ద సినాప్సిస్. సో తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు, రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాం. సీజన్ వైజ్ ప్లాన్ చేస్తారు సార్, లేకపోతే ఇట్స్ రిస్ట్రిక్టెడ్ టు ఫర్ ఒక 1 జోన్ అన్నట్టు, 1 సీజన్? ఇది ఫస్ట్ సీజన్ హిట్ అయితే సెకండ్ వస్తుందండి, ముందే సీక్వెల్ అని చెబితే సినిమాలు రావండి. సార్ హోస్ట్ ఎవరు సార్ షో టైంకి? హోస్ట్ ఏమన్నా ఉంటారా? నేనే చేద్దాం అనుకున్నా. ఓకేనా? ఐ మీన్ వీ విల్ హ్యావ్ ఎ హోస్ట్ ఫైనల్స్లో. యా, దెర్ ఈస్ అ మిత్ సార్. ఏంటంటే అంటే చాలామంది అనుకుంటారంటే ఆడియన్స్ థియేటర్కి రావట్లేరు, ఇట్స్ డిపెండ్ ఆన్ స్మాల్ ఆర్ బిగ్ మూవీస్. అంటే బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేస్తారంటారా, లేదంటే స్టార్ కాస్ట్ ప్యాడింగ్ని క్యాలిక్యులేట్ చేస్తారా? వై ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్? ఎందుకు రావట్లేదండి, వస్తున్నారు కదా. దెర్ ఇస్ అ మిత్ యాక్చువల్లీ. వాట్స్ యువర్ ఆన్సర్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటున్నాను. ఐ డోంట్ బిలీవ్ దట్ దే ఆర్ నాట్ కమింగ్ అండి. ద మూవీ ఈస్ గుడ్, దే ఆర్ కమింగ్. నేను పెద్ద సినిమా తీశాను, రాలేదు జనాలు. సామజవర్గంలో తీశాను, జనాలు వచ్చారు. ఐ మీన్ ఏ మూవీ డూయింగ్ 1 million ఇన్ US, 25 lakhs అమ్మాం సినిమాని, 1 million చేస్తుంది. సో కంటెంట్ బాగుంటే చూస్తారు. ఎప్పుడైనా అంతే, ఇది ఏదైనా వస్తువు బాగుంటేనే కదా మనం కొనేది. ఓ రెస్టారెంట్కి వెళ్ళాము, టేస్ట్ బాగుంటే రెండోసారి వెళ్తాం, లేకపోతే లేదంతే. అనిల్ గారు, రీసెంట్గా మహావతార్ నరసింహ అని ఒక యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చి చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ కాస్టింగ్ లేరు, ఎవ్వరు లేరు, ఓన్లీ యానిమేషన్. ఇండియాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన యానిమేటెడ్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది. సో ఇప్పుడు వస్తున్న టెక్నీషియన్స్ కూడా యానిమేటెడ్ వైపు ఒక వే చూపించింది ఆ సినిమా. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? షో టైంలో వాటి మీద ఏమైనా? వాటి మీద ఏముండదు అంటే, వీఆర్ టేకింగ్ వన్ పాత్ ఆఫ్ జస్ట్ షూటింగ్. సో అన్నీ ఎక్కువ చేసేస్తే మళ్ళీ మాకే కన్ఫ్యూజన్ వస్తుంది. సార్ అంటే మామూలుగా ఇండస్ట్రీకి అందరూ యాక్టర్ అవుదామనో, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామనో, వాట్ ఎవర్ ఇలా వస్తారు, కానీ ఎవరు చాలా తక్కువ, ఒక 10% కూడా నేను ప్రొడ్యూసర్ అవుదాం, సినిమాలు తీద్దాం అని చాలా తక్కువ మంది వస్తుంటారు. చెప్పాను 20 మంది ఎలా వచ్చారండి వాళ్ళు? ఒక 20 మంది నన్ను కలిసారని చెప్పాను కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ అవుదానే వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరిలో కూడా 50% ప్రొడ్యూసర్ అవుదానే వచ్చారు, ఉన్న ప్రొడ్యూసర్స్లో కూడా. వాళ్ళ టార్గెట్ అదే. అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక్క సినిమా కూడా తీయకుండా ఇప్పుడు ఈ షో టైంకి నేను కూడా ఒక నాలో ఉన్న ఒక ప్రొడక్షన్ స్కిల్స్ కానీ లేదా ప్రొడ్యూసర్ స్కిల్స్ కానీ పెంచుకుందాం వస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఎలాగా మీరు ట్రీట్ చేస్తారు? సో వాళ్ళకి ఎలాంటి వే చూపిస్తారు? అదే అండి, ఒకసారి రాగానే దే విల్ బి మెంటర్స్ ఫర్ ఈచ్ టీమ్. ఆ మెంటర్ విల్ బి ఏ సీనియర్. ఇప్పుడు నేను ఒక టీంకి మెంటర్గా ఉన్నాను అనుకోండి, ఇలా చేసుకోవచ్చు, నా సలహాలు ఇస్తాను అంతే, యాజ్ అన్ అడ్వైజర్ అంతే. వాళ్ళ ఇష్టం, ఆ ప్రొడ్యూసర్ ఇష్టం. లాస్ట్ క్వశ్చన్ అండి, ప్లీజ్ ఆస్క్. అంటే ఇన్ని స్క్రిప్ట్స్ ఫైనల్ చేయాలంటే జడ్జెస్ మెయిన్ కదా, జడ్జెస్ ఎవరు ఉంటారు వాళ్ళ షోలో కనిపిస్తారా? షో టైం కనిపిస్తారండి, వాళ్ళు లేకపోతే ఎలా? ఆ షో అంతా మీకు ఇట్స్ ఎ ప్యూర్ రియాలిటీ షో. అంటే ఎవరు ఉంటారండి జడ్జెస్? ఏమైనా పేర్లు ఏమైనా